నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌమ్య కాటూరి. ఈరోజు మళ్ళీ కొత్త వీడియోతో ముందుకు వచ్చేసాను. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు నా ఛానల్ని మొదటిసారి చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేస్తానని అనుకుంటున్నాను. ఓకే అండి, చలో మరి వీడియోలోకి వెళ్ళిపోదామా? చలో. పన్నీర్తో ఈజీగా స్నాక్స్ ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. చూడండి, ఎంతో హెల్తీగా చాలా బెనిఫిట్స్ ఉండే ఈ పన్నీర్తో మనం ఇంట్లోనే ఇంత సింపుల్గా స్నాక్స్ చేసుకోవచ్చా అని మీకు అనిపిస్తుంది. తప్పకుండా వీడియోని ఫుల్గా చూసేసి కమెంట్లో చెప్పేసేయండి ఎలా ఉందో. అయితే పన్నీర్ని మనం ఫస్ట్ క్లీన్ చేసుకొని నీట్గా సన్నగా కట్ చేసుకోవాలి. బాక్సెస్ లాగా, క్యూబ్స్ లాగా కట్ చేసుకున్న తర్వాత కొంచెం ఒక 4 టేబుల్ స్పూన్ల నూనెని ప్యాన్లో వేసేసుకొని వేడి చేయాలి. వేడి చేసుకున్న తర్వాత ఆ పన్నీర్ ముక్కల్ని మనం మొత్తం ఎంత పన్నీర్ అయితే ఉందో అంత పన్నీర్ని ఇలా కొన్ని కొన్ని వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. రెడ్ కలర్గా మొత్తం ఒకటేసారి వేసినా నో ప్రాబ్లం అండి, మంచిగా ఫ్రై అయిపోతుంది. పన్నీరే కాబట్టి ఈజీగా ఫ్రై అయిపోతుంది. ఒక 5 మినిట్స్ పడుతుందండి, 5 to 6 మినిట్స్ అంతే, అంతకన్నా ఎక్కువ టైం పట్టదు. అన్ని ముక్కల్ని దాంట్లో వేసేసిన తర్వాత మూత పెట్టేసుకోవాలి. ఆవిరి మీద కొంచెం మంచిగా మగ్గిపోతుంది పన్నీర్ అనేది. మంచిగా ఇలా ఆయిల్లో కొంచెం కొంచెంగా వేసుకుంటూ మొత్తం ఫ్రై చేసుకుంటూ తిప్పుతూ ఉండాలి. తర్వాత కొన్ని వెల్లుల్లి రెమ్మల్ని దాంట్లో వేసుకున్నాము. ఇప్పుడు 4 లేదా 6 వెల్లుల్లి రెమ్మలు. ఇప్పుడు చూడండి, పన్నీర్ ఇలా రెడ్డిష్గా అయిపోతుంది ఒక 5 మినిట్స్ తర్వాత, 5 to 6 మినిట్స్ మ్యాక్సిమం. తర్వాత ఇలా రెడ్డిష్గా మారిన తర్వాత దాంట్లో కొంచెం మంచిగా డైజెషన్ కావడానికి జీలకర్ర అనేది యాడ్ చేస్తాను. కొంచెం కారం, ఒక 2 టేబుల్ స్పూన్ల కారం. మీ కారానికి తగ్గినట్టు మీకు ఎంత నచ్చితే అంత కారం వేసుకోవాలండి. కారం దాని తర్వాత సాల్ట్, ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసాను. మంచిగా వేసిన తర్వాత మొత్తం కలిపేసుకున్నాను. తర్వాత కొంచెం ఆమ్చూర్ పౌడర్ యాడ్ చేశాను. ఆమ్చూర్ పౌడర్ పులుపు కోసం అండి. నిమ్మకాయ బదులు ఆమ్చూర్ పౌడర్ని కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకున్న తర్వాత సిమ్లో పెట్టి ఒక 2 మినిట్స్ అండి, 5 మినిట్స్ కాదు 2 మినిట్స్ మంచిగా మొత్తం కలుపుకోవాలి. అంతే అండి, ఎంతో ఈజీ అండ్ టేస్టీ పన్నీర్ మంచూరియా టైప్గా ఈజీగా అయిపోతుందండి. ఇది మనం మంచిగా స్నాక్స్ లాగా ఈవినింగ్ టైం తినేస్తే ఎంతో హెల్తీ అండ్ ఎంతో టేస్టీగా ఎమ్మీగా ఉంటుందండి. కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుంటే అంతే, ఫినిష్. ఎమ్మీ పన్నీర్ ఫ్రై రెడీ. ప్లీజ్ లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.